మైగ్రేన్ ఉంది అంటే అప్పుడు ఆ రోగం నాకే ఉందనుకున్నాను. జర్నీతో స్టార్ట్ అవుతుంది. మామూలు కాదు అసలు. జర్నీతో చాలా ఎక్కువ అవుద్ది. నాకు స్టూడెంట్స్ కొంతమంది ఉంటారు ఇంట్రోలు మైగ్రేన్ వాళ్ళు, వాళ్ళు రోజు వెళ్ళొస్తారు చూడండి. నాకు పాపం అనిపించింది, మీ జర్నీలు ఎప్పుడు అయిపోతాయంటే నెక్స్ట్ బీటెక్ అంటారు. బీటెక్ మళ్ళీ జర్నీ చేస్తారు ఇంటికి అటుకి. సో జర్నీకి మైగ్రేన్కి అసలు ఏంటి లింక్ ఏంటండి అసలు? ఏంటి ప్రాబ్లం? అంటే బాగా కదిలిపోతుందా? నరాలన్నీ కదిలిపోయి వచ్చేస్తుందా? అంటే ఆ మూమెంట్ మనకు ఆ మోషన్ సిక్నెస్ వచ్చింది చూడండి, దానికి ఈ వామిటింగ్ సెన్సేషన్, హెడేక్ అన్నీ స్టార్ట్ అవుతాయి. రోడ్డు కొంచెం స్మూత్ ఉంటే ఓకే. మేము చీరాలకి వెళ్ళే రోడ్ ఇట్లా 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 ఉండిద్ది అనమాట. ఊగి ఊగి వెళ్ళేటప్పటికల్లా హెడేక్. అయిపోయింది. సో చీరాల ఒక్కటి మాత్రం ఆ ఒక్క రోజు పెయిన్ కిల్లర్ వేసుకుని మిగతా రోజులు బాగానే ఉంటా. మిగతా రోజులు పెద్ద ఇబ్బంది ఉండదు. సో నేను చాలా వరకు యాక్చువల్లీ ఇప్పుడు నంబర్స్ పెట్టుకున్నా, ఇన్నే చూస్తాను అన్నట్టు. రైట్. ఎందుకంటే అంతకు మించి నేను చూడలేను. మళ్ళీ ఆ క్వాలిటీ కనిపించేది మనకే సాటిస్ఫాక్షన్ ఉండదు. మనకు సో నేను 100 మందిని చూశాను, ఒక్కళ్ళనే మిస్ అయ్యాను లేదు డయాగ్నోసిస్ అనుకుంటే ఆ ఒక్కటే చాలా ఇంపార్టెంట్ యాక్చువల్లీ చేయకూడదు. సో చాలామంది యాక్చువల్లీ తిట్టుకుంటారు, మీరు ఫాస్ట్గా చూడలేదు, స్లోగా చూస్తున్నారు, మీరు అపాయింట్మెంట్లు ఇవ్వట్లేదంటే అదే చెప్తాను. అంటే క్వాలిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఓవర్ ద క్వాంటిటీ.